జూన్ 5 చరిత్రలో ఈరోజు యోగి ఆదిత్యనాథ్ జన్మదినం. 1972 జూన్ 5న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వార్ జిల్లా పంచూర్ గ్రామంలో గర్వాళీ రాజ్పుత్ కుటుంబంలో జన్మించారు. యోగి తండ్రి పేరు ఆనంద్ సింగ్ బెస్ట్, తల్లి పేరు సావిత్రిదేవి. 7 తోబుట్టువుల్లోకి యోగి ఆదిత్యనాథ్ 5వ వారు. 1994 ఫిబ్రవరి 5న గోరఖ్నాథ్ ఆలయానికి చెందిన బ్రహ్మాలిన్ మహంత్ ఆవేదనాథ్ నుంచి సీఎం యోగి దీక్ష చేపట్టి యోగిగా మారారు. ఆ తర్వాత ఆయన పేరు అజయ్ సింగ్ బిస్త్ నుండి యోగి ఆదిత్యనాథ్గా మారింది. 1998లో మహంత్ ఆవేదన్ యోగిని తన వారసుడిగా ప్రకటించి లోక్సభ అభ్యర్థిగా నిలబెట్టారు. 26 ఏళ్లకే ఆయన ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 2017 మార్చి 19న యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత యోగి ఆదిత్యనాథ్ 2022 మార్చి 25న పూర్తి మెజారిటీతో రెండవసారి ఎన్నికల్లో గెలిచి మళ్లీ యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సుయాజ్ కాలువ పునఃప్రారంభం. 1975 జూన్ 5న మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రాన్ని కలిపే సుయాజ్ కెనాల్ తిరిగి తెరవబడింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే జలమార్గాలలో ఒకటి ఈ కాలువ. దీని నిర్మాణం 1854 సంవత్సరంలో ప్రారంభమై దాదాపు 10 సంవత్సరాలకు పూర్తయింది. ఇది 1864లో పూర్తయినప్పుడు కేవలం 25 అడుగుల లోతు, దిగున 72 అడుగుల వెడల్పు, ఉపరితలంపై 200 నుంచి 300 అడుగుల వెడల్పుతో ఉంది. దీని నిర్మాణానికి యూరోప్ నుండి కార్మికులు వచ్చారు. నిర్మాణం తర్వాత దాని వాటాలలో సగం ఫ్రాన్స్కు, మిగిలిన సగం టర్కీ, ఈజిప్ట్, ఇతర అరబ్ దేశాలకు చెందాయి. తర్వాత దీని నిర్వహణ ఈజిప్ట్ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. ఇప్పటికీ వారి వద్దే ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య మార్గాల్లో ఒకటి. ఇది ప్రపంచ వాణిజ్యంలో 12% కలిగి ఉంది. ఈజిప్ట్ ప్రభుత్వం ఆగస్టు 2014లో దీనిని మరింత విస్తరించి నౌకలు వేగంగా ప్రయాణించేలా చేశారు. గోల్డెన్ టెంపుల్లోకి సైన్యం. 1984 జూన్ 5న భారత సైన్యం వేర్పాటువాద ఉగ్రవాది జర్నల్ సింగ్ భింద్రన్వాలాకు వ్యతిరేకంగా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లోకి ప్రవేశించింది. సిక్కుల అత్యంత గౌరవప్రదమైన ఈ ప్రదేశంలో సైన్యం చేపట్టిన ఆపరేషన్కు ఆపరేషన్ బ్లూ స్టార్ అని పేరు పెట్టారు. జూన్ 5వ తారీఖు రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఆర్మీ యాక్షన్ రాత్రంతా కొనసాగింది. రాత్రంతా ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. జూన్ 6న కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు కాల్పులు కొనసాగాయి. చివరకు భింద్రన్వాలే మృతదేహాన్ని సైన్యం అర్ధరాత్రి కనుగొంది. ఆపరేషన్ బ్లూ స్టార్ జూన్ 7వ తారీఖు ఉదయం ముగిసింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇందిరాగాంధీ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఎయిడ్స్ వ్యాధి గుర్తింపు. 1981 జూన్ 5న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మొదటిసారిగా 5 మంది స్వలింగ సంపర్కుల్లో కొత్త వ్యాధిని కనుగొంది. ఈ 5గురికి న్యూమోసిస్టిన్ న్యూమోనియా వచ్చింది. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి ఒక్కసారిగా తగ్గిపోయింది. కొన్ని నెలల తర్వాత మొత్తం 5గురు చనిపోయారు. తర్వాత శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్ అని పేరు పెట్టారు. కేవలం 2 నుంచి 2.5 వ్యవధిలో అమెరికా అంతటా మొత్తం 108 కేసులు నమోదయ్యాయి. ఇందులో 94% మంది స్వలింగ సంపర్కులు. అదే ఏడాది డిసెంబర్ 10న బాంబీ క్యాంపెల్ తనకు ఈ వ్యాధి సోకినట్లు బహిరంగంగా ధృవీకరించాడు. అలా చేసిన మొదటి వ్యక్తి ఆయనే. మార్చి 1987లో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA ఎయిడ్స్కు మొదటి ఔషధాన్ని అభివృద్ధి చేసింది. 1988 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1ని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. దీనితో పాటు 1991లో మొదటిసారిగా ఎర్ర రిబ్బన్ను ఎయిడ్స్ వ్యాధికి చిహ్నంగా ఉపయోగించారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా 6,90,000 మంది ఎయిడ్స్ కారణంగా మరణించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 5న భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యావరణంపై మానవ కార్యకలాపాల జోక్యాన్ని తగ్గించడం దీని లక్ష్యం. 1972లో జూన్ 5 నుండి 16 వరకు పర్యావరణం అనే అంశంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని నిర్వహించింది. ఈ చర్చ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సూచించింది. 2 సంవత్సరాల తర్వాత అంటే 1974
జూన్ 5 నుంచి దీనిని జరుపుకోవడం ప్రారంభించారు. మొదటి పర్యావరణ దినోత్సవాన్ని 1974లో అమెరికాలోని స్పోకెన్ నగరంలో జరుపుకున్నారు. ఆ సంవత్సరం థీమ్ ఓన్లీ వన్ ఎర్త్. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రత్యేక పర్యావరణ థీమ్తో జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేరే దేశం నిర్వహిస్తుంది. వివిధ ఆతిథ్య దేశాలను ఎంచుకునే ఆలోచన 1987 సంవత్సరంలో మొదలైంది. గత సంవత్సరం అంటే 2023లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు. ఈ సంవత్సరం అంటే 2024లో సౌదీ అరేబియా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని వేడుకలను నిర్వహిస్తోంది. దీని థీమ్ మా భూమి మా భవిష్యత్తు. భూమిలో పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించాలని, జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి, ఇంకా వాతావరణ మార్పులను పరిష్కరించడానికి అవసరమైన సమిష్టి కృషి గురించి ఈ థీమ్ నొక్కి చెబుతోంది.